హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మనం ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో ఉన్నటువంటి రవలకొండ క్షేత్రం లాగ్ చేయడం జరిగింది. ఈ క్షేత్రం యొక్క విశేషాలు, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మనకు నంద్యాల నుండి ఈ రవలకొండ క్షేత్రం దగ్గర 52 కిలోమీటర్స్ ఉంటుంది. కర్నూలు నుండి ఒక 75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనము బనగానపల్లి నుండి ఇక్కడికి చేరుకోవాలంటే జస్ట్ 3.5 or 4 కిలోమీటర్స్ జర్నీ చేయాలంతే. జస్ట్ 10 నిమిషాలు ఇక్కడికి చేరుకోవచ్చు. బనగానపల్లి నుండి ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు ఓన్ వెహికల్స్ ఆర్ లేదంటే ఆటోలు బడ కూడా మాట్లాడుకుని రావచ్చు. మనము రవలకొండ అంటానే గుర్తుకు వచ్చేది బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన గుహలు. ఈ గుహల యొక్క క్షేత్రము ప్లస్ విశేషాలు పూర్తిగా తెలుసుకుందాము. ఈ రవలకొండలు ఎలా ఏర్పడినాయి అంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బనగానపల్లెలో అచ్చమాంబ ఇంట్లో పనిచేసేవాడు. ఆ సమయంలో అచ్చమాంబ గారి ఆవులను తోలుకొని వచ్చి ఈ రవలకొండలో మేతకు తీసుకుని వచ్చి ఒకచోట వాటిని ఉంచి ఆ ఆవుల చుట్టూ ఒక గీతను గీచేవాడు. ఆ గీత వాటికి కాపలాగా ఉండేది. ఇక్కడ చాలామంది వీరబ్రహ్మేంద్ర స్వామి మీద కంప్లైంట్ చేశారు అచ్చమాంబ గారికి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అక్కడ ఏం చేస్తున్నారో, సరిగా ఆవులకు మేపడం లేదు, అది ఇది అని. ఆమె ఒకరోజు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని వచ్చింది. ఆ సమయంలో ఈ గుహలో ఆయన తాళపత్ర గ్రంథాల మీద కాలజ్ఞానము వ్రాయడం చూసింది. మనం ఇక్కడే చూడవచ్చు. స్వామివారు ఇక్కడ కాలజ్ఞానం రాసేది ప్లస్ ఆయన ఉపయోగించిన కోనేరు, ఈ గుహల నుండి అచ్చమాంబ గారు బ్రహ్మగారం చూసిన స్థలము, అండ్ ఈ గుహలో నుండి శ్రీశైలం, మహానంది, యాగంటి మరియు ఇంకా 14 క్షేత్రాలకు వెళ్ళడానికి దారి ఉండేది కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఒకసారిగా వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసి ఆశ్చర్యానికి గురైంది. ఆమె తర్వాత కాలజ్ఞానం గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని అడిగి తెలుసుకుంది. ఈమెనే అచ్చమాంబ గారు. ఈ ప్లేస్ నుంచి మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసే టైంలో ఇక్కడికి తొంగి చూడడం జరిగింది. మనం పూర్తిగా చూడవచ్చు. ఈ రవలకొండ క్షేత్రాన్ని మనము వీకెండ్స్ టైంలో ప్లస్ వర్షాకాలం టైంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో రావడం వల్ల వాటర్ ఏం లేదు, వర్షాలు ఈ సంవత్సరం తక్కువ కాబట్టి వర్షాకాలంలో అయితే ఈ నీరు ఉంటుంది మొత్తం ఈ గుహలో. స్వామివారి కొలను వాడుకునేది కూడా ఎప్పుడు నీళ్ళతో ఉంటుంది, కానీ ఈ సంవత్సరం నీళ్ళు ఏమీ లేవు అక్కడ, మీరు గమనించవచ్చు. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనము ఇక్కడే అన్నదానం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం టైంలో భోజనం చేసి వెళ్ళవచ్చు. గోశాల కూడా ఉంది ఇక్కడే. ఎవరన్నా దానికి విరాళం ఇవ్వవచ్చు. అన్నదానం, గోవులకు ఏమైనా ఇవ్వాలనుకుంటే. ఇప్పుడైతే సూపర్గా ఉంది ప్లేస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి.
మనం బైక్ మీద వచ్చినప్పుడు తీసిందే నేను రాళ్ళకొండకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది చూడలేము రే ఇంకా తర్వాత ఇక్కడ ఉంది ఇద్దో ఏంటండి గుహ చూసురా నీళ్ళు వచ్చాయేమో కదా, ఇక అసలు చూడలేము మరి అందుకే ఇప్పుడు కూడా తడి ఉంది బాగా. చూడుద్దో కరెక్ట్ దురిపోయేది అంతే. ఆదివారం బాగుంటారంట అక్కడ. ఆదివారం సోమవారం యాగంటికి వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వచ్చే పోతారు అందుకే. లే మెయిన్ హాలిడేస్ కదా, హాలిడేస్ టైంలో కన్ఫామ్ ఇక్కడ బనానపల్లి ఏరియాకు దీనికి దీనికి ఆడపోయింది. చూడ రెండు వాళ్ళు ఏం కదా మన ఫోన్ కట్ చేస్తారంటాడు. అడిగినా చెప్పారు రావాలా, ఏం రావాలి అడిగినారు. మనము